హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనివర్సల్ ఇన్ఫైనైట్. ఈరోజు మనం చేయబోయే పదార్థం పేరు చికెన్ పకోడీ. చికెన్ పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, 1 బౌల్ కార్న్ఫ్లోర్, 1 బౌల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్, సరిపడినంత కారం, తగినంత చిటికెడు పసుపు, 1 బౌల్ వచ్చేసి గరం మసాలా పొడి, గార్నిష్ కోసం తరిగిన ఉల్లిగడ్డ, నిమ్మకాయ, అలాగే కొత్తిమీర, డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్. తయారీ విధానం: ముందుగా చికెన్ ఉన్న బౌల్ తీసుకొని 1 బౌల్ కార్న్ఫ్లోర్ పోయాలి. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీ ఇష్టం అండి, కారం ఎలా అయినా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, గరం మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నది మనం వేసుకుంటున్నామండి, లేదంటే ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే మీకు కలర్ రావటం కోసం కొద్దిగా కలర్ వేసుకోవచ్చు అండి. వాటన్నిటిని కలపాలి, మంచిగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేటట్లు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా రుచికరంగా తినటం కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. కొద్దిసేపు అలాగా ఉంచితే కొద్దిగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు నాననిద్దామండి. అంతలోకి మనం ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసి వేడెక్కిందాక ఉందాము. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేద్దామండి. ఆయిల్ కాగిందండి. అలాగా చిన్నగా ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి. పీసెస్ అన్నీ మంచిగా ఉడికేలాగా ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచుకోండి. కలవనివ్వకుండా ఉండాలండి. ఇప్పుడు ఫ్లేమ్ మంచిగా రెడ్ కలర్లో వచ్చిందండి. పక్కన వేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిశ్రమం మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా ఇలా వేసి ఒక బౌల్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. తయారీ విధానం అయిపోయింది. చివరిగా మనం గార్నిష్ చేసి అలా పెట్టుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోలు చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.